ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అందలి ఆది పర్వము. చదువుతున్నది జంగా కృష్ణమూర్తి. ఆస్తికుని చరిత్ర. జగత్కారువు అను ఒక ముని వివాహం చేసుకొనకూడదని నిర్ణయించుకొని తీవ్రమైన తపస్సు చేయడంలో ఆసక్తుడై ఉన్నాడు. ఒకనాడు అతనికి కొందరు పెద్ద గోతిలో తలక్రిందుగా వేలాడుతూ కనబడ్డారు. మీరు ఎవరు అని అడగగా వాళ్ళు, మేము యాయావరులమనే ఋషులము, సంతానము లేకపోవడము చేత గోతిలో పడిపోతున్నాము. మా వంశంలో ఒకే ఒక జగత్కారువు అనేవాడు మిగిలి ఉన్నాడు. ఆ మందమతి వివాహం చేసుకొనకూడదని నిశ్చయించుకున్నాడు. అందుచేత మాకు వాని తరువాత ఉత్తరగతులు లేక ఈ గోతిలో గడ్డిపోచ పట్టుకొని వ్రేలాడుతున్నాము అని అన్నారు. అప్పుడు అతడు, నేనే ఆ జగత్కారువును, మీరు నా పూర్వులైన పితామహులు అన్నాడు. నాయనా, వివాహం చేసుకొని పుత్రులను కని మమ్ములను ఉద్ధరించు అని వాళ్ళు దీనంగా యాచించారు. అప్పుడు అతడు, భార్యను గాని ధనం కానీ నా జీవనం కోసం గ్రహించను, కానీ మీకోసమై ఒక సమయం అనగా షరతు ప్రకారము భార్యను స్వీకరిస్తాను. ఆ కన్య పేరు నా పేరే అయి ఉండాలి. దరిద్రుడనైన నాకు ఎవరు పిల్లనిస్తారు? బంధువులు వాళ్ళంతట వాళ్ళు కోరి ఇస్తే భైక్ష్యం తీసుకున్నట్లు తీసుకుంటాను అన్నాడు. అతడు సమానమైన పేరుగల కన్యను అన్వేషిస్తూ తిరుగుతూ ఉండగా నాగరాజైన వాసుకి స్వయంగా వచ్చి జగత్కారువు అను పేరుగల తన సోదరిని అతనికిచ్చి వివాహము చేయడానికి సిద్ధపడ్డాడు. తల్లి శాపంచేత సర్పాలను జనమేజయుని యజ్ఞంలో అగ్ని దహించనున్నాడు. అప్పుడు వాళ్ళని ఈ మహాప్రభావశాలి అయిన మునికి పుట్టిన పుత్రుడు రక్షిస్తాడు అని దేవతలు చెప్పి ఉండటం చేత వాసుకి అలా నిశ్చయించుకున్నాడు. అయితే జగత్కారువు సమయపూర్వకంగా షరతులు విధించి ఆమెను గ్రహించాడు. 1. ఆమెను నేను పోషించను, నువ్వే పోషించాలి. 2. ఆమె నాకిష్టం కాని పని ఏమైనా చేస్తే నేను వెంటనే ఆమెను విడిచి వెళ్ళిపోతాను. ఆ సమయాలకు అంగీకరించి వాసుకి తన చెల్లెలిని అతనికి ఇచ్చాడు. ఆమె గర్భవతి అయినది కానీ అది ఆమె గుర్తించలేదు. ఒకనాడు జగత్కారువు భార్య ఒడిలో తలపెట్టుకొని నిద్రపోతున్నాడు. సమయం అయినది. సూర్యాస్తమ సమయంలో నిద్రపోతున్న తన భర్తకు ధర్మలోపం కలుగుతుందనే భావంతో ఆమె భర్త ఏమంటాడో అని భయపడుతూనే అతనిని నిద్ర నుండి లేపింది. అతడు లేచి కోపోద్రిక్తుడై, నేను నిద్రపోతుండగా సూర్యుడు ఎలా అస్తమించగలడు అనుకున్నావు? నన్ను అవమానించావు. ఇదిగో నేను నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాను అని పలికి
వెళ్ళిపోవడానికి బయలుదేరాడు. ఆమె బ్రతిమాలింది. చివరికి, నాకు నీ వల్ల మహాప్రభావశాలి అయిన కుమారుడు పుట్టి నాగులను రక్షిస్తాడు అను ఆశతో నా అన్నగారు నన్ను నీకిచ్చి వివాహం చేశాడు. అది జరగలేదు కదా అని దుఃఖిస్తూ పలికింది. అప్పుడు జగత్కారువు, నీ గర్భంలో అగ్ని వంటి పరమధర్మాత్ముడు వేదాంగసపారగుడు అయిన ఋషి ఉన్నాడు. అస్యయం సుభగే గర్భస్తవ వైశ్వానరోపమః ఋషి పరమధర్మాత్మ వేదాంగపారగః. ఆదిపర్వము 48-42 అని చెప్పి మళ్ళీ ఉగ్రమైన తపస్సు చేసుకునాలని నిశ్చయించుకొని వెళ్ళిపోయాడు. ఆమెకు జనించిన పుత్రుడు బాల్యంలోనే సకల విద్యలు సంపాదించి మహామహిమ సంపన్నుడయ్యాడు. వానిని గూర్చి తండ్రి అయిన జరత్కారుడు అస్తి అనడం చేత అతనికి ఆస్తికుడు అను పేరు ప్రసిద్ధమైనది. అతడు వాసుకి గృహంలో పెరిగాడు. జనమేజయుని సర్పయాగంలో కోట్ల కొలది సర్పాలు అగ్నిలో పడి దగ్ధమైపోతుండగా చూచి తక్షకుడు ఇంద్రుని దగ్గరికి వెళ్ళి శరణు వేడాడు. ఇంద్రుడు అతనికి అభయం ఇచ్చి తన దగ్గర ఉంచుకున్నాడు. నాగరాజైన వాసుకి భయం ఆవహించింది. అతడు సోదరిని పిలిచి, ఓ మంగళప్రదురాల, సర్పాలన్నీ అగ్నిలో ఆహుతి అయిపోతున్నాయి. నేను కూడా రేపో మాపో పడవలసి ఉన్నట్లు కనపడుచున్నది. నీ కుమారుణ్ణి పిలిచి ఈ భయం నుండి మమ్మల్ని అందరినీ రక్షింపుమని చెప్పి పంపుము అని కోరాడు. తల్లి కుమారునకు ఆ విషయమంతా చెప్పి నాగులను రక్షించమని కోరింది. ఆస్తికుడు వాసుకి ఇతరులకు ధైర్యం చెప్పి జనమేజయుడు చేస్తున్న సర్పయాగశాల దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి యజ్ఞం చేస్తున్న జనమేజయుణ్ణి, ఋత్విక్కులను, యజ్ఞాన్ని, సదస్యులను, అగ్నిని స్తుతించాడు. అతనిని చూచి జనమేజయుడు, ఇతడు చాలా చిన్న బాలుడై కూడా వృద్ధుడి వలె మాటలాడుతున్నాడు. అతడేది కోరితే అది ఇవ్వడానికి సంకల్పించాను. మీరందరూ అందుకు అనుకూలంగా చేయండి అని ఋత్విక్కులతో అన్నాడు. అందరూ కూడా విద్వాంసుడైన ఈ బాలుడు అన్ని విధాలా పూజ్యుడే అని అంగీకరించారు. నీకేమి కావాలో కోరుకో అని జనమేజయుడు ఆ బాలునితో అనబోతున్నాడు. ఇంతలో అంతగా ఉత్సాహంగా లేని హోత, ఇంకా తక్షకుడు వచ్చి అగ్నిలో పడలేదే అన్నాడు. అతడు వచ్చేటట్లు మీరందరూ గట్టిగా ప్రయత్నం చెయ్యండి. అతడే నా ప్రధాన శత్రువు అన్నాడు జనమేజయుడు. మహారాజా, తక్షకుడు భయంతో ఇంద్రుణ్ణి ఆశ్రయించి ఉన్నాడు అని శాస్త్రాలు, అగ్ని చెబుతున్నాయి అని ఋత్విక్కులన్నారు. అక్కడనే ఉన్న పౌరాణికుడైన సూతుడు అది నిజమే అన్నాడు. ఏమైనా వానిని రప్పించండి అని యజమానుడు అనగా హోత మంత్రాలతో ఆహ్వానం చేశాడు. అప్పుడు ఇంద్రుడు సపరివారంగా బయలుదేరి వచ్చాడు. భయభ్రాంతుడైన తక్షకుడు ఇంద్రుని ఉత్తరీయంలో దాగి ఉన్నాడు. కోపావిష్టుడైన రాజు, విప్రులారా, తక్షకుడు ఇంద్రుని దగ్గర దాగి ఉంటే వానితో సహా తక్షకుణ్ణి అగ్నిలో పడేటట్లు చేయండి అన్నాడు. రాజు,
చెప్పిన విధంగా హోత ఇంద్రునితో సహా తక్షకుణ్ణి హోమం చేశాడు. అలా పిలవగానే ఇంద్రుడు, తక్షకుడు ఆకాశంలో కనపడ్డారు. ఇంద్రుడు కంగారుపడి తక్షకుణ్ణి అక్కడే విడిచి తిరిగి వెళ్ళిపోయాడు. ఏమీ చేయలేని స్థితిలో తక్షకుడు అగ్నికి దగ్గరగా పడుతూ ఉన్నాడు. అప్పుడు ఋత్విక్కులు, రాజా, ఈ కర్మ యథావిధిగా జరిగిపోతూ ఉన్నది. ఇప్పుడు నీవు ఈ బాలునికి అతడడిగే వరం ఇమ్ము అన్నారు. అప్పుడు రాజు సంతోషించి, నీకేమి కావాలో కోరుకో అని బాలునితో అన్నాడు. తక్షకుడు అగ్నిలో పడబోతున్నాడు. ఇదే తగిన సమయం అని గ్రహించిన ఆ బాలుడు, మహారాజా, నేను కోరిన వరం ఇస్తానన్నావు కదా, ఈ యాగం వెంటనే నిలిపివేసి సర్పాలు అగ్నిలో పడకుండేటట్లు చెయ్యి అని కోరాడు. ఇది తప్ప ఇంకా మరి ఏ వరాలు కావాలన్నా కోరుకో అని రాజు ఎంత చెప్పినా బాలుడు అంగీకరించలేదు. అక్కడనున్న వేదవేత్తలైన సదస్యులు అందరూ, రాజా, ఈ బ్రాహ్మణునికి అతడు అడిగిన వరం ఇవ్వడమే న్యాయం అని అన్నారు. ఇంద్రుడు విడిచివేసిన తక్షకుడు అగ్నిలో పడపోతున్నాడు. అది చూచి ఆస్తికుడు, తిష్ఠ 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 అనగా ఆగు 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 అని 3 మాటలన్నాడు. దానితో అతడు ఆకాశంలోనే ఉండిపోయాడు. ఇంతలో జనమేజయుడు ఆస్తికునికిచ్చిన వరం ప్రకారం సదస్యుల అభిప్రాయాన్ని కూడా అనుసరించి సర్పసత్రం ఆపివేయండి, ఆస్తికుడు సంతసించుగాక, సర్పాలన్నీ క్షేమంగా ఉండుగాక అని ఆజ్ఞాపించాడు. అవభృత స్నానం అనగా యజ్ఞాంతంలో చేసే స్నానం పూర్తి అయింది. ఆస్తికుడు సంతోషిస్తూనే వెళ్ళి తల్లికి, మేనమామకి ఈ శుభవృత్తాంతం తెలిపాడు. ఆ మాట విన్న నాగేంద్రులందరూ సంతోషించి, నీకేమి వరం కావాలో కోరుకో అని ఆస్తికునితో అన్నారు. ఈ నా కథను స్మరించే వారికి మీ వల్ల ఏమీ భయం లేకుండుగాక అని కోరాడు. వాళ్ళు అంగీకరించారు. నాటి నుండి ఈ క్రింది శ్లోకాలు సర్పభయాన్ని దూరం చేసే మంత్రాలుగా ప్రసిద్ధమైనవి. ఆస్తికః సర్పసత్రే వః పన్నగాన్ యోభ్యరక్షత తం స్మర్తం మహాభాగా న మాం హింసతు మర్హతః అనగా, ఓ మహాభాగులారా, సర్పసత్రంలో మిమ్ము రక్షించిన ఆస్తికుని నామం స్మరిస్తున్న నాకే విధమైన హింస కలగనీయకండి. సర్పాపసర్పసభద్రం తే గచ్చ సర్ప మహావిష జనమేజయస్య యజ్ఞాంతే ఆస్తికవచనం స్మర అనగా, మహావిషం గల ఓ సర్పమా, నువ్వు దూరంగా వెళ్ళిపో, నీకు భద్రం అవుతుంది. జనమేజయుడు చేసిన సర్పయాగం అంతంలో ఆస్తికుని మాట గుర్తు చేసుకో. ఇది మహామంత్రమని సంప్రదాయము. ఆస్తికస్య వచః శ్రుత్వా యః సర్పో న నివర్తతే శతధా విద్యతే మూర్ధ్ని శింసావృక్షఫలం యథా. ఆస్తికుని మాట విని కూడా ఏ సర్పం వెనుకకు మరలిపోదో దాని తల శింసావృక్షం పండు వలె 100 ముక్కలవుతుంది అని అర్థము. సర్పసత్రంలో వ్యాసుడు వచ్చి జనమేజయుణ్ణి ఆశీర్వదించుట.
సర్పసత్రం జరుగుతున్న దివసాలలో ఒకనాడు వ్యాసుడు అక్కడికి వచ్చాడు. జనమేజయుడు వ్యాసుణ్ణి యథావిధిగా పూజించి, మహాముని, నీవు కౌరవ పాండవాదుల చరిత్ర ప్రత్యక్షంగా చూచినవాడవు. నా పితామహులందరూ ఆ విధంగా ఎందుచేత పరస్పర ద్వేషంతో యుద్ధం చేశారో నాకు తెలుపుము అని సవినయంగా ప్రార్థించాడు. వ్యాసమహాముని ప్రక్కనే ఉన్న శిష్యుడైన వైశంపాయనుణ్ణి చూచి, నీకు నేను కౌరవ పాండవాదుల వృత్తాంతం అంతా చెప్పి ఉన్నాను కదా, దానిని యథాతథంగా జనమేజయునికి చెప్పు అని ఆదేశించాడు. వ్యాసుని ఆజ్ఞ ప్రకారము వైశంపాయనుడు జనమేజయునికి యజ్ఞశాలలో ఉన్న సదస్యులందరికీ భారతేతిహాస కథ చెప్పడం ప్రారంభించాడు. భరతవంశీయుల జన్మను గూర్చి చెప్పడం చేత అది మహాభారతము అని పేరు పొందినది. భరతానాం మహాజన్మ మహాభారతం ఉచ్యతే. ఆదిపర్వము 62. వ్యాసమహర్షి దీనిని 3 సంవత్సరముల నిర్విరామ దీక్షతో రచించాడు. ధర్మాల విషయంలో కానీ, అర్థాల విషయంలో కానీ, కామాల విషయంలో కానీ, మోక్షం విషయంలో కానీ దీనిలో ఉన్నదే ఇతర గ్రంథాలలో ఉంటే ఉండవచ్చు. దీనిలో లేనిది మాత్రం మరే గ్రంథంలోనూ ఉండదు. ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ యది హాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్. ఉపరిచర వసువు చరిత్ర. సత్యవతి వ్యాసాదుల ఉత్పత్తి. ఉపరిచరుడను ధార్మికుడైన రాజు ఇంద్రుని ఆజ్ఞచేత చేది దేశంలో నివసిస్తూ భూమండలాన్నంతనీ పరిపాలించాడు. ఇంద్రుడు అతనికి భూలోక స్వర్గలోకాల మధ్య సంచరించడానికి సమర్థమైన విమానాన్ని, సకల భోగాలను, అపారమైన శక్తిని, ధర్మ బుద్ధిని ప్రసాదించాడు. ఆకాశ మార్గంలో సంచరించడం చేత అతనికి ఉపరిచర వసువు అని పేరు. అతని భార్య గిరిక. అద్రిక అను ఒక అప్సర స్త్రీ బ్రహ్మశాపం చేత మత్స్య రూపంలో యమునా నదిలో ఉంటూ ఉండగా దైవవశం చేత ఉపరిచర వసువు రేతో బిందువులను ఆమె తినడం జరిగింది. ఆ మత్స్య గర్భం దాల్చింది. దానిని మత్స్యజీవులు బంధించి దాని శరీరం భేదించగా 2 స్త్రీ పురుష మనుష్య శిశువులు బయటకు వచ్చారు. ఆశ్చర్యకరమైన ఆ విషయమును ఆ పల్లెవాళ్ళు రాజుకు తెలుపగా అతడు పురుష శిశువును తాను తీసుకొని వెళ్ళి స్త్రీ శిశువును నీవు పెంచుకో అని దాసరాజుకిచ్చాడు. ఆ పిల్లవాడే పెరిగి ధర్మాత్ముడైన మత్స్య మహారాజయ్యాడు. ఉపరిచర వసువునకు బృహద్రథుడు, ప్రత్యగ్రహుడు, కుశాంబుడు, అతనికే మణివాహనుడని కూడా పేరు, మావేల్లుడు, యదువు అను 5 పుత్రులున్నారు. వారు తమ పేర్లతో దేశాలను, పురాలను నిర్మించుకొని రాజ్యాలు పాలించారు. ఆ రాజు ఇచ్చిన కన్యను దాశరాజు తన పుత్రికనుగా పెంచుకున్నాడు. అద్భుతమైన సౌందర్యము, సుగుణములు కల ఆమె పేరు సత్యవతి. కానీ మత్స్యజీవుల మధ్య జీవించడం చేత ఆమెకు మత్స్యగంధి అను
పేరు వచ్చినది. ఆమె యమునా నదిలో నావ మీద బాటసారులను ఒక ఒడ్డు నుండి మరొక ఒడ్డుకు దాటిస్తూ తండ్రికి జీవికలో సహాయం చేసేది. ఒకనాడు వశిష్ఠుని పౌత్రుడు, శక్తి పుత్రుడు అయిన మహాతపశ్శాలి అయిన పరాశరుడు తీర్థాటనం చేస్తూ నావలో మత్స్యగంధిని చూచి ఆమెపై అభిలాషతో పొందుకోరగా ఆమె అంగీకరించింది. దట్టమైన పొగమంచు సృజించి, నీ కన్యాత్వమునకు ఏమీ భంగం కలుగదు అని చెప్పి అతడు ఆమెను స్పృశించాడు. యోజనం అనగా 10 మైళ్ళు వ్యాపించే సుగంధం ఆమె శరీరానికి ఉండేటట్లు అనుగ్రహించాడు. వెంటనే ఆమె ఒక కుమారుణ్ణి కన్నది. అతనిని ద్వీపంలో ఉంచడం చేత ద్వైపాయనుడను పేరు వచ్చినది. అతడు పుట్టిన వెంటనే తల్లికి నమస్కరించి, నీవు ఎప్పుడు స్మరిస్తే అప్పుడు నీ సన్నిధికి వస్తాను అని మాట ఇచ్చి తపస్సు చేసుకొనడానికై ఎక్కడికో వెళ్ళిపోయాడు. విద్వాంసుడైన ద్వైపాయనుడు యుగ యుగానికి ఒక్కొక్క పాదం చొప్పున ధర్మం హరించుకొని పోతుండడం చూచి వేదాన్ని వేదాధ్యయనం చేసే బ్రాహ్మణులను అనుగ్రహింపవలననే కోరికతో వేదాలను 4గా విభజించడం చేత వ్యాసుడు అయ్యాడు. ఆ 4 వేదాలను సుమంతునికి, జైమినికి, పైలునికి, తన కుమారుడైన శుకునికి, భారతమును వైశంపాయనునికి బోధించాడు. శకుంతల దుష్యంతుల కథ. మహాపరాక్రమశాలి అయిన దుష్యంతుడను రాజు ఉన్నాడు. పౌరవుల వంశానికి అలంకారమైనవాడు. చతుస్సముద్రాంతమైన భూమిని పాలించాడు. అతని పరిపాలనలో దేశం అంతా సుఖశాంతులతో విరాజిల్లింది. దుష్యంతుడు ఒకనాడు వేటకై అరణ్యానికి వెళ్ళి అనేక మృగములను సంహరించాడు. ఆ ప్రాంతమునందే ఉన్న కణ్వాశ్రమమును చూచి అతడు తనతో కూడా వచ్చిన సైన్యమును ఆశ్రమద్వారం వద్దనే నిలిచి ఉండమని ఆదేశించి రాజవేషమును తొలగించి మంత్రి పురోహితులతో కూడి బ్రహ్మలోకం వలె ఉన్న ఆ ఆశ్రమంలో ప్రవేశించాడు. అక్కడ మంత్రులను ఒకచోట నిలిపి తానొక్కడే కణ్వ మహర్షి దర్శనమునకై ముందుకు వెళ్ళాడు. లోపల ఎవరున్నారు అని బిగ్గరగా అన్నాడు. తాపసీ వేషంతో మూర్తీభవించిన లక్ష్మి వలె ఉన్న ఒక కన్య బయటకు వచ్చి అతనికి స్వాగతం పలికి అతిథి మర్యాదలు చేసి కుశల ప్రశ్న వేసి నీకేమి కావాలి అని అడిగింది. ఆ యువతిని చూడగానే ఆమె సౌందర్యానికి ఆశ్చర్యపరవశుడైన దుష్యంతుడు తమ వంశనామధేయాదులు ఆమెకు తెలిపి తాను కణ్వమహాముని దర్శనానికై అతడికి వచ్చినట్లు చెప్పాడు. తాను ఆ మహాముని పెంచిన పుత్రిక అని ఆమె చెప్పి ఫలమూదాదులకై వనంలోనికి వెళ్ళిన ఆయన వచ్చే వరకు నిరీక్షించవలసినదిగా అతనిని కోరింది. తన మనస్సును ఆకర్షించిన ఆ సుందరి క్షత్రియ కన్యయే అయి ఉంటుందని మనస్సులో నిర్ణయించుకున్న దుష్యంతుడు ఆమెయే చెప్పగా ఆమె మేనకా విశ్వామిత్రులకు జనించిన విషయం తెలుసుకున్నాడు. ఆమె విషయంలో తనకు కలిగిన అభిలాషను తెలిపి తనను పరిణయమాడవలసినదిగా కోరాడు. ఆమె అంగీకరించింది. క్షత్రియ వంశీయులకు గాంధర్వ వివాహము అనగా వధూవరులిద్దరూ ఇష్టపడి చేసుకున్న వివాహం శాస్త్రసమ్మతమే కాన వెంటనే ఆమె పాణిగ్రహణం చేశాడు. కణ్వ మహర్షి రాకముందే
తిరిగి వెళ్ళిపోయాడు. వనం నుండి తిరిగి వచ్చిన కణ్వ మహర్షి దివ్య దృష్టి చేత జరిగిన విషయం తెలుసుకొని శకుంతలతో, నీవు క్షత్రియ కన్యవే కాన దుష్యంతునితో నీ గాంధర్వ వివాహం యుక్తమే. నీకు సకల భూచక్రమును పాలించు మహాప్రభావశాలి అయిన కుమారుడు జన్మిస్తాడు అని అంటూ ఆమెను ఆశీర్వదించాడు. గర్భవతి అయిన శకుంతల 3 సంవత్సరాలు నిండిన తరువాత ప్రజ్వలిస్తూ ఉన్న అగ్ని వలె ఉన్న కుమారుణ్ణి కన్నది. కణ్వ మహర్షి వానికి జాతకర్మాది సంస్కారాలు యథావిధిగా చేశాడు. 6 సంవత్సరాల వయస్సులోనే ఆ పిల్లవాడు మహాబలశాలి అయి పెద్ద పులులు, సింహాలు, వరాహాలు, మహిషాలు, ఏనుగులు మొదలైన మహామృగాలను కూడా పట్టి తీసుకుని వచ్చి చెట్లకు కట్టేస్తుండేవాడు. అతని బాల్యక్రీడలు చూసిన ఆశ్రమవాసులందరూ ఆశ్చర్యపడుచు అతనికి సర్వదమనుడు అని పేరు పెట్టారు. కణ్వ మహర్షి శకుంతల భర్త గృహానికి వెళ్ళడం యుక్తమని నిశ్చయించుకొని కొందరు శిష్యులనిచ్చి సపుత్రయైన ఆమెను దుష్యంతుని వద్దకు పంపాడు. ఆ శిష్యులు శకుంతలను పుత్రుణ్ణి గూర్చి దుష్యంతునకు తెలిపి ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోయారు. శకుంతల రాజును సమీపించి, మహారాజా, ఈ పిల్లవాడు నీ కుమారుడు, యౌవరాజ్యానికి తగి ఉన్నాడు. నీవు నన్ను వివాహమాడిన సమయంలో మాట ఇచ్చిన ప్రకారం వీనిని చేరదీసి యువరాజును చేయుము అని అంది. దుష్యంతుడు విషయం అంతా స్మరించినా కూడా ఏమీ తెలియనివాడు వలె ఆమెను నిరాకరించాడు. శకుంతల కొన్ని క్షణాల పాటు ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉండిపోయింది. ధైర్యం తెచ్చుకొని, రాజా, అంతా తెలిసి కూడా తెలియని వాడవు వలె ఇలా మాటలాడుతున్నావా ఏమిటి? ఈ విషయంలో నీ అంతరాత్మయే సాక్షి, దానిని అడుగు. నీ హృదయంలోనే ఉన్న పరమాత్మను గూర్చి తెలియక నువ్వు ఒంటరిగా ఉన్నాననుకుంటున్నావు. నీ పాపకర్మకు సాక్షి అయిన ఆ అంతరాత్మ ఎదుట నువ్వు పాపం చేస్తున్నావు. ఏకోహమస్మీతి చ మన్యసే త్వం నా హృచ్ఛేయం వేత్సి మునిం పురాణం. యో వేదితా కర్మణః పాపకస్య తస్యాంతికే త్వం వృజినం కరోషి. ఆదిపర్వము 74:28. ప్రతి ఒక్కడూ పాపం చేస్తూ ఎవరూ చూడలేదనుకుంటాడు. దేవతలు, అంతరాత్మ చూస్తూనే ఉంటారు. మన్యతే పాతకం కృత్వా న కశ్చిత్ వేత్తి మామితి. విదంతి చైనం దేవాశ్చ యస్యైవాంతరపూరుషః. ఆదిపర్వము 74:29. మానవుడు చేసే ప్రతి పనిని సూర్యచంద్రులు, అగ్నివాయువులు, ఆకాశము, భూమి, జలము, తన హృదయము, యముడు, పగలు, రాత్రి, 2 సంధ్యలు, ధర్మదేవత చూస్తూనే ఉంటాయి. రాజా, పతివ్రతను, పూజనీయురాలను, భార్యను అయిన నేను స్వయంగా వచ్చాను కదా అని అవమానించకు. ఈ సభామధ్యంలో నేనిలా మాటలాడుతుంటే నన్నెందుకు ఉపేక్షిస్తున్నావు? దుష్యంత, ప్రార్థిస్తున్న నా మాట వినకపోతే నీ తల 100 ముక్కలుగా బ్రద్దలైపోతుంది. యదా మే యాచమానాయ వచనం నా కరిష్యసి దుష్యంత శతధా మూర్ధా తతస్తేజ్య స్ఫుటిష్యతి. ఆదిపర్వము 74:36. ఊర్వశి, పూర్వచిత్తి, సహజన్య, మేనక, విశ్వాచి, ఘృతాచి అను
ఈ ఆరుగురే అప్సర స్త్రీలలో శ్రేష్టమైన వారు. బ్రహ్మదేవుని నుండి జనించిన మేనక స్వర్గలోకం నుండి భూలోకానికి వచ్చి విశ్వామిత్రుని వల్ల నన్ను కన్నది. నన్ను కణ్వ మహర్షి పెంచాడు. నేను ఆశ్రమంలో ఉండగా నన్ను ఆ విధంగా ప్రలోభపెట్టి ఇప్పుడు ఇలా నిరాకరించడం యుక్తం కాదు. అప్పటికి కూడా దుష్యంతుడు ఆమెను గ్రహించకుండా మేనకా విశ్వామిత్రుల విషయంలో కూడా పరిహాసపూర్వకంగా మాట్లాడుతూ, ఈ పిల్లవాడు మద్ది చెట్టు వలె ఎదిగి అతి బలవంతుడుగా కనపడుతున్నాడు. ఇతడు నా పుత్రుడంటున్నావు. నాకేమీ తెలియదు. నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు అన్నాడు. శకుంతల కోపోద్రిక్తురాలైనది. దుష్యంత, మేనక దేవతా స్త్రీ. అందుచేత నీ జన్మ కంటే నా జన్మ చాలా గొప్పది. నేను ఆకాశంలో కూడా సంచరించగలను. నువ్వు భూమి మీద మాత్రమే తిరగగలుగుతావు. మనిద్దరి మధ్య అంతరం మేరు పర్వతానికి ఆవగింజకి మధ్య ఉన్న అంతరం వంటిది. క్షితావటసి రాజేంద్ర అంతరిక్షే చరామ్యహం అవయోరనంతరం పశ్య మేరు సర్పపయోరివ సర్షపరయోరివ. ఆది పర్వము 74:84. నేను ఇంద్ర, కుబేర, యమ, వరుణుల గృహాలకు కూడా వెళ్ళగలను. నా ప్రభావం ఎంతటితో తెలుసుకో. నేను సత్యం చెబుతున్నాను, ద్వేషంతో చెప్పటం లేదు. ఏమీ అనుకొనకు. ఏమంటే, లోకంలో కురూపి అద్దంలో తన ముఖం చూచుకున్నంత వరకు తాను మహాసౌందర్యవంతుడనుకుంటాడు. తన ముఖం అద్దంలో చూచుకున్న తరువాత తెలుస్తుంది వానికి తనకి ఇతరులకు ఎంత అంతరం ఉందో. విరూపో యావదర్శేనాత్మనః పశ్యతే ముఖం మన్యతే తావదాత్మానమన్యేభ్యో రూపవత్తరం. యదా స్వముఖమాదర్శే వికృతస్సోభిరవీక్షతే తదాంతరం విజానీతే ఆత్మానం చేతరం జనం. ఆది పర్వము 74, 87, 88. నీ పరిస్థితి అలాగే ఉంది రాజా. మనం చేసుకున్న సమయాన్ని అనగా కట్టుబాటును షరతును అతిక్రమించకము. మన సమాగమం సత్యం అగుగాక. నువ్వు అసత్యాన్నే పట్టుకుని ఉంటావంటే నీవు కావాలని నమ్మకపోతే సరే, నేను వెళ్ళిపోతాను. నీ వంటి వానితో సంబంధం ఏమిటి? నీవు లేకపోయినా నా కుమారుడు చతుస్సాగరాంతమైన భూమికి చక్రవర్తి అవుతాడు. ఈ విధంగా శకుంతల దుష్యంతుణ్ణి తీవ్రంగా దూషించి వెళ్ళిపోవడానికి సిద్ధం అయింది. ఇంతలో దుష్యంత, శకుంతలను అవమానించకు, నీ పుత్రుణ్ణి పోషించుకో అని ఆకాశవాణి వినబడింది. అప్పుడు దుష్యంతుడు, నాకు ఈ విషయం అంతా స్మృతిపథంలో ఉన్నా లోకానికి భయపడి సపుత్రయైన ఈమెను నిరాకరించాను. దేవతల ఆజ్ఞ ప్రకారం స్వీకరిస్తున్నాను అని అంటూ లోకం కోసం తాను ఆ విధంగా ప్రవర్తించి నందుకు క్షమింపుమని శకుంతలను వేడుకొని పుత్రుని కౌగలించుకుని అతనిని యౌవరాజ్యాభిషిక్తుని చేశాడు. కాలక్రమంలో భరతుడు సకల భూమండలానికి సార్వభౌముడైనాడు. ఆ భరతుని పేరుతో ఆ వంశం భరతవంశం అను ప్రసిద్ధి పొందినది. ఆ వంశంలో పుట్టినవారు భారతులయ్యారు. ఓం తత్సత్.